కరోనా వ్యాక్సిన్కి సంబంధించి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాల మధ్య వార్ మొదలైంది. రాష్ట్రాలకు 400 రూపాయలకి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా కేంద్రం 150 రూపాయలు కొనే విధంగా చేయడం ఏంటి, రాష్ట్రాల మీద వివక్ష ఏంటంటూ కేటీఆర్ స్వయంగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇదే విధమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొద్దిసేపటి క్రితం ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన ప్రెస్ మీట్ను కూడా చూసాం. ఎలాంటి సమస్య లేదు, బెడ్ల కొరత లేదు, ఆక్సిజన్ కూడా సరిపడినంత తీసుకుని వస్తూ ఉన్నాం, ఇంకా ఎక్కువగా ఆర్డర్గా కూడా చేసాం, దాన్ని కూడా తెప్పిస్తూ ఉన్నాం అని చెప్పి ఆయన సమస్యలు ఏమీ లేదని ఆయన చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. దీని మీద మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ అలాగే టీఆర్ఎస్ నుంచి నాయకులు ఉన్నారు. బీజేపీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గణేష్ గారు మనతో పాటు ఉన్నారు, జూమ్ లైన్లో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి గణేష్ గారు అండ్ ప్రభాకర్ గారు. ముందుగా ప్రభాకర్ గారు, ఈ వ్యాక్సిన్ రాష్ట్రాలకు సంబంధించి కేంద్రానికి సంబంధించి వివక్ష అనే వాదనకి మీరేమంటారు? బీజేపీ అధికార పార్టీగా మీరేమంటారు? కప్పిపుచ్చుకోవాలని చెప్పని రాష్ట్రంలో ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ ని కంట్రోల్ చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినటువంటి ఒక నేపథ్యంలో కరోనా పేషెంట్ల యొక్క సంఖ్య పెరుగుతా ఉన్నది. రెండో వైపున రికవరీ యొక్క కేసుల కంటే మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి ఒక సందర్భం నేపథ్యంలో ఏ రకంగా ఈ యొక్క విషయాన్ని కేంద్రం మీదకి దోయాలి, కేంద్రం మీద నెపం పెట్టాలి అన్నటువంటి ఒక రీతిలో మాట్లాడినటువంటి ఒక మాటగానే దీన్ని చూడవలసినటువంటి అవసరం ఉన్నది. అత్యున్నతమైనటువంటి ఒక స్థాయి సమీక్షలు ప్రధానమంత్రి స్వయంగా చేస్తున్నాడు. ప్రధానమంత్రి స్వయంగా చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ముందస్తుగా ఊహించి, ఆలోచించి, గ్రహించి ఆ ప్రకారంగా ఆక్సిజన్ యొక్క డిమాండ్ కావచ్చు, లేదా ఇతరతర సంబంధించినటువంటి ఒక అంశాల విషయంలో కావచ్చు, ఖచ్చితంగా సమాచారం కేంద్రానికి ఇచ్చినట్టయితే బాగుంటుంది. ప్రభాకర్ గారు అడిగిన ప్రశ్న అది కాదు, ప్రశ్నకి సమాధానం చెప్పలేదు మీరు. వ్యాక్సిన్ గురించి అడిగారు. 150 రూపాయలు కేంద్రానికి ఎందుకు, 400 రూపాయలు రాష్ట్రాలకు ఎందుకు, 50% ప్రైవేట్ సెక్టర్కి, ఓపెన్ మార్కెట్కి ఎలా, ఎందుకు ఇట్లా అనేది ప్రధానంగా వస్తున్నటువంటి రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దానికి మీ సమాధానం ఏంటి? రాష్ట్రం ఏం ప్రశ్నిస్తోంది, కేంద్రం ఏం సమాధానం చెప్తున్నటువంటి విషయం కాదు. మొత్తం భారతదేశంలో వ్యాక్సిన్ యొక్క వేస్టేజ్ సంబంధించినటువంటి విషయంలో సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటిది తెలంగాణ. వ్యాక్సిన్ ఇస్తే ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చి కావలసినంత వ్యాక్సిన్ సరఫరా చేస్తే ఇంత పెద్ద మొత్తంలో వేస్టేజ్ మన యొక్క తెలంగాణలోను మహారాష్ట్రలో జరిగింది. ఆ తర్వాత ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా వేస్టేజ్ జరిగింది. వేస్టేజ్ జరిగినటువంటి తర్వాత కేంద్రం ఏదో ఒక ధర నిర్ణయించకపోతే, ఏదో ఒక రకమైనటువంటి విధంగా మరి సరఫరా చేస్తున్నామని చెప్పని ప్రకటించకపోతే రాష్ట్రాలు ఈ యొక్క పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో సరిగా వ్యవహరించేటువంటి స్థితిలో లేరేమో అన్నటువంటి అనుమానం కలిగింది. కాబట్టి ఆ రకంగా ప్రకటించి ఉంటారని చెప్పని భావించాల్సి వస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఫస్ట్ ఇక్కడ రాజకీయాలు కావాల్సింది. ఫస్ట్ కావాల్సింది ఇక్కడ కేంద్రం ఏం చేస్తుంది, మనం ఏం చేయాలి, ఈ రకమైనటువంటి సమన్వయం కావాలి. సరే, మరొక ప్రశ్న సార్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లకు సంబంధించి రాష్ట్రం మొదటి కూడా ఎడచెవిన పెడతా ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒకవైపున ప్రైవేట్ ఆసుపత్రులలో తీవ్రమైనటువంటి ఆక్సిజన్ కొరత ఒకవైపున కనబడతా ఉంది. ఇంకొక వైపున ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేసినటువంటి డబ్బుల్ని కట్టేటువంటి స్థితిలో ప్రజానికం లేరు. అయితే ఆయుష్మాన్ భారత్ ద్వారా అవకాశం ఉండే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏమో అమలు చేస్తామని ఆక్సిజన్ సప్లై కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కదా సార్. ఆక్సిజన్ సప్లై విషయం కూడా ఎక్కడెక్కడ అలొకేట్ చేయాలి, ఎక్కడి నుంచి రాష్ట్రాలకు రావాలనేది కేంద్రం చేతిలోనే ఉంటుంది కదా. దాని మీద కూడా ఈటెల గారు చెప్పారు కదా, ఆయన మాకు ఇట్లా దూర ప్రాంతాల నుంచి అలొకేట్ చేస్తారు, 2000 కిలోమీటర్ల నుంచి ఆక్సిజన్ తెచ్చుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. తమిళనాడు ప్రభుత్వం ఇవ్వాలనుకున్నటువంటి ఆక్సిజన్, కొన్ని టన్నుల ఆక్సిజన్ మాకు ఇవ్వడానికి చేతులు ఎత్తేసింది, మాకు వేరే దగ్గర అలొకేట్ చేయమంటే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కరోనా కేసుల యొక్క తీవ్రం యొక్క ఆధారంగా, ఆక్సిజన్ యొక్క డిమాండ్ యొక్క ఆధారంగా దరిదాపుల్లో ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ సోర్సెస్ ని ఆధారం చేసుకుని ఆ రకంగా సరఫరా చేయడం కొరకు అవకాశాలు రూపొందిస్తారే గాని కక్ష, వివక్ష లేకపోతే ఎవరినో శిక్షించాలని చెప్పని ప్రభుత్వాలు ఆలోచించదు. ఆ రకంగా ప్రధానమంత్రి వ్యవహరించడు కూడా. ఇక్కడ రాజకీయంగా మన యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కొరకు, వైఫల్యాల్ని
మరి బయటపడకుండా చూసుకోవడం వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి మాట. ఉదాహరణకి హైకోర్టు ఎంత తీవ్రంగా ముట్టికాయలు పెట్టిందండి, 48 గంటలు డెడ్ లైన్ పెట్టిందండి. పెట్టి మీరు కరోనా కట్టడికి సంబంధించిన విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా అని ఆ రకమైనటువంటి హుకుం జారీ చేసిన తర్వాత నిద్ర లేచిందండి. ముఖ్యమంత్రి కరోనా వచ్చిన తర్వాత కళ్ళు తెరిచారండి. ఈ రకంగా జరిగినటువంటి తర్వాతనే నిర్ణయాలు బయటకు వచ్చినాయి. నిజంగానే గణేష్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, గణేష్ గారి దగ్గరికి వెళ్దాం. మీరు చేసినటువంటి ఆరోపణలు గణేష్ గారు ఏం సమాధానం? గణేష్ గారు, హైకోర్టు చివాట్లు పెట్టి హైకోర్టు నిర్ణయం తీసుకోమంటే తప్పితే నిర్ణయం తీసుకోలేదు, నైట్ కర్ఫ్యూ విధించారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే మీ వైఫల్యాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద తోస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. మీరు అడిగినటువంటి ఒక్క ప్రశ్న కూడా ప్రభాకర్ గారు కరెక్ట్ గా సమాధానం చెప్పలేదండి. ఇప్పుడు ఒకటే ఒక మంచి మాట చెప్పారు, ఏంటంటే రాజకీయాలకు ఇది సమయం కాదు. రాజకీయాలు చేసుకోవడానికి మనకు 365 రోజులు ఉంటాయి. రోజు పొద్దున్న లేస్తే మనం డిబేట్ చేసేది రాజకీయాల మీద. ఈ రోజు ప్రజలను బతికించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ప్రభాకర్ గారు, కేంద్రంలో పరిపాలిస్తున్నది బీజేపీ పార్టీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడు. బీజేపీ పార్టీ మరో పార్టీ కాదు. ఈరోజు మీరు రెమెడీస్వేర్ కానీ, ఆక్సిజన్ కానీ ప్రతి ఒక్కటి మీ చేతిలో పెట్టుకున్నారు, వ్యాక్సిన్ కానీ మీ చేతిలో పెట్టుకున్నారు. ఇప్పటికీ మీకు 3 సార్లు అదే ప్రశ్న వేసారు. 400 రూపాయలకు వ్యాక్సిన్ మీరు రాష్ట్రాలకు ఎందుకు నిర్ణయం చేశారు, 150 రూపాయలకు కేంద్రం ఎందుకు నిర్ణయం చేసింది అని చెప్తే మీ దగ్గర సమాధానం లేదు. మీరు దాన్ని తిప్పి వేరే రకంగా తీసుకుపోతున్నారు తప్ప ఎందుకు తీసుకుపోతున్నారు ఎందుకనేది మాత్రం మీరు వేస్టేజ్ అని చెప్తూ ఉన్నారు. అంటే ఇందాక ఆయన సమాధానం చెప్తూ రాష్ట్రాల్లో వేస్టేజ్ ఎక్కువ ఉంది, అది దృష్టిలో పెట్టుకుని వేస్టేజ్ కాకుండా ఉండడానికి ఆ రేటు నిర్ణయించి ఉండొచ్చు అనేది ఆయన సమాధానం. అది తప్పు. కేవలం మీరు చేతులు దులుపుకునే ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నారు. రాష్ట్రాల నుంచి ఒకే ట్యాక్స్ అని చెప్పేసి వ్యాట్ రూపంలో మీరు కలెక్ట్ చేస్తా ఉన్నారు. అంటే డబ్బంతా మీరు కలెక్ట్ చేస్తా ఉన్నారు. రాష్ట్రాలకు మాత్రం ఒక రేటు మీరు నిర్ణయించేసి, కేంద్ర ప్రభుత్వానికి ఒక రేటు నిర్ణయించేసి కంట్రోల్ అంతా మీ దగ్గర పెట్టుకొని ఈ రోజు మనం ఆక్సిజన్ గురించి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు మహారాష్ట్ర, మీరు తెలంగాణ గురించి మాట్లాడతారు కదా. నా కాన్స్టిట్యున్సీ, నా జిల్లా మహారాష్ట్ర కానుకొని ఉంది. ఈ రోజు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటే ప్రతిరోజు నేను మన హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే హెల్త్ మినిస్టర్ గారు నాకు చెప్పారు, ఎమ్మెల్యే గారు ఆక్సిజన్ మన కంట్రోల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంది, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి. మాకు అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల గురించి కానీ, అక్కడ హాస్పిటల్స్ నుంచి కానీ, ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కానీ మాకు ప్రతి దగ్గర నుంచి రిక్వెస్ట్లు వస్తా ఉన్నాయి. మాకు రెమెడీసివిర్ ఇంజక్షన్లు కావాలి, ఆక్సిజన్ సప్లై కావాలి, మందులు కావాలి అని చెప్తే కూడా మీరు కేంద్రం నుంచి ఎందుకు సప్లై చేయడం లేదు? ఇప్పుడు పోనీ కేంద్రంలో ఫస్ట్ వేవ్ లో ఏ విధంగా అయితే ప్రధానమంత్రి గారు చెప్పినరో దేశం అంతా కూడా నడుచుకున్నది. మీరు గంటలు కొట్టమన్నారు, గంటలు కొట్టాం. దీపాలు పెట్టమన్నారు, దీపాలు పెట్టినాం. చప్పట్లు కొట్టమన్నారు, చప్పట్లు కొట్టాం. ప్రధానమంత్రి గారిని గౌరవించే ప్రతి ఒక్కటి ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసినాం. ప్రజలందరూ పార్టీలకు అతీతంగా. గణేష్ గారు, మరొక విషయం ప్రభాకర్ గారు లేవనెత్తారు. ఏంటంటే రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులను బట్టి కేంద్రం అలొకేట్ చేస్తుంది. అంటే ఇక్కడ రాష్ట్రం నుంచి వెళ్ళేటటువంటి డేటా ఏదైతే ఉందో దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకి తేడా ఏమన్నా ఉందా? దానివల్ల అలొకేషన్స్ ఏమన్నా తారుమారు అవుతున్నాయి అనుకోవాలా? క్షేత్రస్థాయిలో పరిస్థితి దాచిపెట్టాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మరి ఈ రోజే చెప్తా ఉన్నారు, ఒకవేళ మేము దాచిపెట్టాల్సిన అవసరం ఏం లేదు, మీ నాయకులు ఉన్నారు, మీరు ఇవ్వని నివేదిక మీరు చెప్పండి. మీరు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు బురద జల్లే కంటే మా రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మీరు డిమాండ్ చేయండి, డిమాండ్ చేసి తీసుకొని రండి. ఇక్కడ మా పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉందని చెప్పేసి తెలంగాణకు, మహారాష్ట్రకు ఆనుకునే ఉంది కాబట్టి ఇమీడియట్ గా కొన్ని జిల్లాలు ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ తీవ్రంగా ఎఫెక్ట్ అయినాయి కాబట్టి మాకు ఇక్కడ అవసరం ఉందని చెప్పేసి మీరు ఎందుకు అడగరు? మీరు కేవలం రాష్ట్రాన్ని బ్లేమ్ చేయడానికి ఉన్నారా? రాష్ట్రాన్ని బురద జల్లడానికి ఉన్నారా? కేంద్రాన్ని అడిగి మన రాష్ట్రాన్ని రక్షించేటటువంటి హక్కు మీకు లేదా? మీరు ఇంతకుముందు మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు కూడా బాధ్యత ఉంది. మరి ఇక్కడ మంత్రిగా కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, మరి ఎంపీలు ఉన్నారు. ప్రభాకర్ గారు మొత్తం అన్ని మీ చేతిలో ఉన్నారు. రెమెడీసివిర్ ఇంజక్షన్లు కూడా తాజాగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది. 4 లక్షలు అడిగితే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ రెమెడీసివిర్ ని రాష్ట్రానికి అలొకేట్ చేసింది అనేది ప్రధాన ఆరోపణ. ఆక్సిజన్ మీ చేతిలోనే ఉంటుంది. అలాగే వ్యాక్సిన్ కి సంబంధించి కూడా అన్ని మీ చేతిలో పెట్టుకుని రాష్ట్రాలను బ్లేమ్ చేయడం అంతవరకు కరెక్ట్ అనేది గణేష్ గారి ప్రశ్న. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు కూడా మన తెలంగాణలోనే ఉన్నాయండి. రెమెడీసివిర్ సంబంధించినటువంటి మెడిసిన్ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ ఉన్నంత మాత్రాన అవి తీసుకుని వాడుకోలేదు కదా సార్ రాష్ట్ర ప్రభుత్వం.
అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకవైపున పరీక్షలు తక్కువ అవటం వల్ల, కరోనాని తక్కువ చేసి చూపించడం వల్ల డిమాండ్ మనకి ఆ రకంగా ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయం కేంద్రానికి కలగలేదు. మనం పరీక్షలు వేసి సడన్ గా పెరిగిపోయినాయి, కరోనా కేసులు సడన్ గా పెరిగిపోయినాయి. నేను అనే విషయం ఏంటంటే, ప్రతిరోజు చూడండి వేల సంఖ్యలో ఈ రోజు కరోనా కేసులు బయటకు వస్తున్నాయి కదా, పరీక్షలు వేస్తే ఇంకా పెరుగుతాయి. కాబట్టి మనం ముందస్తుగా ఊహించాలి, ఆలోచించాలి, ఆ ప్రకారంగా సమన్వయం చేయాలి, అక్కడి నుంచి సమాలోచన జరపాలి, సమీక్ష చేయాలి, దీనికి ఏ రకంగా ప్రణాళిక రూపొందించాలనేటువంటి విషయం పైన ప్రధానమంత్రి స్వయంగా ప్రభాకర్ గారు అఫీషియల్ డేటా అంటే ఫస్ట్ ఫేజ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. 162 ఆక్సిజన్ కేంద్రాలని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని పెట్టాలి రెండో దశ వచ్చేటప్పటికి అనేది ఒక ప్రపోజల్. కానీ కేవలం 5% మాత్రమే ఆక్సిజన్ సెంటర్లు నెలకొల్పడం జరిగింది. మిగతావన్నీ ఏమైనాయి సార్? కరోనాకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు, టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పర్యవేక్షణ కావచ్చు, ఆ కమిటీ చర్యలు కావచ్చు, ఏంటి సార్ ఎలా ఉంది కేంద్రం ముందస్తు చర్యలు? అంటే మధ్యలో ఒక 1 year దాదాపు 1 year గ్యాప్ వచ్చింది, కొన్ని 6 నెలలు 7 నెలలు గ్యాప్ వచ్చింది అనుకుందాం. ఏం జరిగింది ఈ 6 నెలలు 7 నెలల్లో తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ముందస్తుగా? మన రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో గాని, బెడ్స్ ఏర్పాటు చేయడంలో గాని, వెంటిలేటర్స్ సంఖ్య పెంచుకోవడంలో గాని ఎక్కడ కూడా రాష్ట్రం ఏమి రకంగా కూడా ముందుకు పోలేదండి. నేను రాజకీయం కొరకు మాట్లాడతాలా, కేంద్రం ఒకవైపున సహకారం అందిస్తుంటే అందించడం లేదని చెప్పని విమర్శిస్తారు. అరే 30 లక్షల పైన వ్యాక్సినేషన్లు మన రాష్ట్రానికి అందిస్తే దాంట్లో ఎంత పెద్ద ఎత్తున వేస్టేజ్ అయిందండి. ఈ వేస్టేజ్ కారణం ఎవరు చెప్పండి? వైఫల్యం ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఇప్పుడు అన్ని స్థాయిలలో ఉన్నటువంటి వయో పరిమితికి సంబంధించినటువంటి యొక్క అందరికి కూడా వ్యాక్సినేషన్ అందాలని చెప్పిన తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరుస్తా ఉంది. అప్పుడు ఆలోచిస్తా ఉన్నది ముఖ్యమంత్రి కరోనా వచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు. గణేష్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభాకర్ గారు గుర్తించాల్సినటువంటి విషయం చక్రి గారు, అరే మేము కూడా ప్రతిరోజు మాజీ శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలోనే కొన్ని 100 మంది పేషెంట్ల కొరకు మేము మాట్లాడుతున్నామండి. అధికారులతో మాట్లాడుతున్నాం, ప్రైవేట్ ఆసుపత్రులతో మాట్లాడుతున్నాం. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి అదే చెప్పారు. అదే ఒకవైపున ఆయుష్మాన్ భారత్ అది చెప్పని అనేక మరి పౌరులు ఇబ్బంది పాల్పడతా ఉన్నారు. దాంట్లో ఎందుకంటే జాప్యం చేశారు, ఎందుకంటే రైట్ గణేష్ గారు అయితే చక్రి గారు ఒక్క నిమిషం ప్రభాకర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గణేష్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రభాకర్ గారు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కటి రాష్ట్రం చేతిలో ఉండదు. నంబర్ 1, మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. హైదరాబాద్ లో భారత్ బయోటెక్ తయారు చేసినప్పటికీ కూడా ఫుల్ కంట్రోల్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. మరి సిరం తయారు చేసినప్పటికీ కూడా మరి వాళ్ళ చేతుల్లోనే ఉంది. సెకండ్ వేవ్ మనం ఎప్పుడైతే యూకేలో మనం చూసినామో, మరి చూసినప్పుడు రెమెడీస్వేర్ కానీ ఇతరత్ర మందులు కానీ తయారు చేయాల్సినటువంటి బాధ్యత, ఎందుకంటే ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కాదు గణేష్ గారు, నిన్న తీసుకుంది కేంద్ర ప్రభుత్వం రెమెడీస్వేర్ కి సంబంధించి అథారిటీ అనేది నిన్న తీసుకుంది. నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? రెమెడీస్వేర్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎంత వీలు దొక్కిందో 6 నెలలు 7 నెలల టైం. టెస్టింగ్ సెంటర్లలో ప్రాబ్లం, టెస్టింగ్ సెంటర్లు అందుబాటులో లేవు. టెస్టింగ్ సెంటర్ల నుంచి టెస్టింగ్ చేసే వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు మన రాష్ట్రంలో. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందిగా. మీరు ఫస్ట్ వేవ్ లో చూసినట్టయితే ఢిల్లీ కేంద్రీకృతం అయ్యి ఢిల్లీ నుంచి చాలా కేసులు వచ్చినాయి. ఇప్పుడు ఢిల్లీ లేట్ ఎఫెక్ట్ అయింది, కానీ ముందు బాంబే అండ్ ఢిల్లీ చాలా ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాదు, చాలా బీజేపీ పాలిత ప్రాంతాలు కూడా రాష్ట్రాలు ఉన్నాయి, కానీ అక్కడ కూడా ఏం చేయలేదు కదా. అంటే కేంద్రం తీసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ. మీకు యూకేలో ఆల్రెడీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. సెకండ్ వేవ్ లో చాలా ఘోరమైనటువంటి పరిస్థితి సంఘటనలు మనం చూసినట్టయితే ఇక్కడ ఇమీడియట్ గా మనం ప్రొడక్షన్ పెంచాలి, రాష్ట్రాలకు అందజేయాలి. అంటే ఎస్, సెంట్రలైజ్ చేయడం నేను తప్పనట్లేదు, మీరు సెంట్రలైజ్ చేయండి. ఈ రోజు మహారాష్ట్ర ఇబ్బందిలో ఉంది, తెలంగాణ ఇబ్బందిలో ఉంది, మీరు అక్కడికి పంపించండి. మీరు కేసులు దాస్తున్నారు, మీరు దాచాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఒకవేళ మేము తక్కువ చేస్తున్నామని మీకు ఆ ఫీలింగ్ ఉంటే, మరి మీరు కూడా బాధ్యతలో ఉన్నారు కదా. రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క, ఇప్పుడు ఒకవేళ ఒక ట్యాక్స్ కట్టకపోతే మీరు ఊరుకుంటారా? ముఖ్యమంత్రి వసూలు చేస్తారు కదా. అంటే మీ కేంద్ర ప్రభుత్వం యొక్క మనుషులు కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంటారు కదా. మరి ట్యాక్స్ కట్టనప్పుడు ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే మీరు వసూలు చేస్తున్నారో, మరి అదే విధంగా దాచాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో లేదు. మరొక ప్రశ్న చెప్పండి.
6 నెలలు 7 నెలల సమయం దొరికింది, వీలు దొరికింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఈ రోజు టెస్టింగ్ సెంటర్లలో టెస్టింగ్ చేయకుండా వాళ్ళని వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టెస్టింగ్ సెంటర్లను ఎందుకు పెంచుకోలేదు? బెడ్స్ ఎందుకు పెంచుకోలేదు? ఆసుపత్రులు ఎందుకు పెంచుకోలేదు? టెస్టింగ్ పెంచినటువంటి మాట వాస్తవం, హాస్పిటల్స్ పెంచినటువంటి మాట వాస్తవం. ఆక్సిజన్ ఇంతకు ముందు హాస్పిటళ్లలో ఏ విధంగా అయితే ఎన్ని బెడ్స్ ఉంటుందో దానికి చాలా మన బెడ్స్ పెంచినటువంటి కెపాసిటీ పెంచినటువంటి మాట వాస్తవం. వెంటిలేటర్లు పెంచినటువంటి మాట వాస్తవం. చాలా హాస్పిటల్స్ కూడా అప్గ్రేడ్ చేసినటువంటి మాట వాస్తవం. గ్రామాల్లోకి వెళ్ళి కూడా టెస్టింగ్ చేసినటువంటి మాట కూడా వాస్తవం. గల్లీలలో కూడా టెస్టింగ్ చేసినటువంటి మాట వాస్తవం. ఇవన్నీ కూడా అవాస్తవాలు కాదు. ఇవన్నీ ఎన్టీవీతో సహా అన్ని టీవీలలో కూడా మనం చూసినాం. మరి ఏ విధంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి పరీక్షలు జరిగిందో కూడా మనం చూసినాం. మొబైల్ వ్యాన్లో కూడా పోయి పరీక్షలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఈరోజు ఎందుకు చేయలేదండి? ఇప్పుడు నా నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో చూసుకున్నట్టయితే ఇంతకు ముందు కేవలం ఒక ప్రైవేట్ ఆసుపత్రి, ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉండేది. ఈ రోజు చాలా మట్టుకు అన్ని హాస్పిటళ్లలో కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉన్నాయి. కాకపోతే ఏదైనా కూడా ఒక వరద వస్తే తట్టుకోగలుగుతారు, ఒక తుఫాన్ వస్తే తట్టుకోగలుగుతారు, కానీ సునామీ వస్తే తట్టుకోలేరండి. ఇప్పుడు ఈ రోజు ఒక్కసారి సునామీ వచ్చి పడ్డటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి పైనుంచి కేంద్రం ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా? ప్రభాకర్ గారు కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ముందు జాగ్రత్తగా క్రియేట్ చేసింది. మొదటి ఫేజ్ లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో, ఇండియా అసెంబ్లీలో చెప్పిండ్రు 1000 కోట్లైనా ఖర్చు పెడతాం, ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా మేము వెనక్కి రాము, కానీ మేము కరోనాను కట్టడి చేస్తామని చెప్పారు. మరి ఈ రోజు కట్టడి చేసే ప్రయత్నం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా డబ్బు లేదంటుందా? రాష్ట్ర ప్రభుత్వం మేము డబ్బులు పెట్టమంటుందా? డబ్బులు అన్ని పెడతామంటున్నారు. అంటే ఒకదానికి ఒక లింకు లేకుండా కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజు ముందు 65 అబోవ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు 45 అబోవ్ అన్నారు. ఈ రోజు 45 కాదు, ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు నాతో సహా నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి సెకండ్ డోస్ కోసం నేను వెతుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజు బారులు తీరి ప్రజలు కష్టపడతా ఉన్నారు వ్యాక్సిన్ కోసం. ప్రభాకర్ గారు సమాధానం ఏం చెప్తారు చూద్దాం. ప్రభాకర్ గారు చక్రి గారు 1 minute. 18+ ఏజ్ వాళ్ళకు మీరు ఈ రోజు వ్యాక్సినేషన్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. అంటే మళ్ళీ వ్యాక్సినేషన్ కోసం లైన్లు కట్టాలా, మళ్ళీ వ్యాక్సినేషన్ కోసం పోయి అక్కడ ఇన్ఫెక్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే సప్లై మీరు పెంచిన తర్వాత చాలా ఫాస్ట్ గా మీరు డోసేజ్ పెంచేసి ఒక్కొక్క ఏజ్ ఇచ్చిన తర్వాత మీరు 45 నుంచి 30కి దండి, తర్వాత మీరు ఇచ్చిన తర్వాత ఇంపార్టెన్స్ చేయండి. ఒకేసారి 18+ అనేసరికి చాలా తొక్కిసలాట జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ ప్రభాకర్ గారు, దీనికి అనుసంధానంగా ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్తారు. కానీ 30 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికా 60 కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇస్తే 130 కోట్లకు పైబడి ఉన్న భారత్ ఎందుకు 1.5 కోటికి మాత్రమే ఆర్డర్ ఇచ్చింది? వ్యాక్సిన్ ఆర్డర్ చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం లేదంటారా? అలాగే గణేష్ గారు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్పండి. మనము మన భారతదేశానికి కావాల్సినంత సంఖ్యలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తూనే ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేశాడు. ఇది ఒక నెంబర్ 1 పాయింట్. మన దగ్గర ఏ రాష్ట్రాలైతే మొదటి కోవిడ్ సందర్భంలో పరీక్షలు తక్కువ చేశారో, తక్కువ చూపించారో వాళ్ళు సెకండ్ వేవ్ లో తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇది గమనించాలని రాజకీయ కొరకు మాట్లాడతా. పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది, మరణాల సంఖ్య ఎక్కువ ఉంది, కేసుల సంఖ్య ఎక్కువ ఉంది, పరీక్షల సంఖ్య ఎక్కువ ఉంది. అక్కడ ఎందుకు ఆక్సిజన్ కొరత కనబడతలేదు? అక్కడ ఎందుకు ఆక్సిజన్ సంబంధించినటువంటి విషయంలో రాజకీయ ప్రకటన అక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి చేయటం లేదు? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రానికి తగు సమాచారం ఇచ్చి కావాల్సినటువంటి సౌకర్యాలు పొందుతా ఉంది, కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటా ఉంది. రాజకీయ ప్రకటన మాత్రం ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారు వీళ్ళిద్దరే చేశారు. ఇంకొక చిన్న విషయం, గణేష్ గారు అంటే నాకు కూడా గౌరవం, వారు కూడా చాలా విషయాలు అధ్యయనం చేసి మాట్లాడతారు. డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు తెలుగు పౌరుడు. ఆయన ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కోరితే 10 రోజుల్లో అత్యంత ఆధునికమైనటువంటి మరి సూపర్ స్పెషాలిటీ కలిగినటువంటి హాస్పిటల్ ని డిఆర్డిఓ ద్వారా ఏర్పాటు చేస్తాం అని చెప్పని పత్రికాముఖంగా కోరి లేఖపూర్వకంగా మరి సమాచారం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదండి. సతీష్ రెడ్డి గారిని పేరు కూడా కోట్ చేస్తున్నా, డిఆర్డిఓ చైర్మన్ గారు ఆ ప్రకారంగా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. తర్వాత రాతపూర్వకంగా కూడా కోరారు. అదే ఢిల్లీలో కూడా మొదటి ఫేజ్ లో కంట్రోల్ అయిందంటే కారణం
డిఆర్డిఓ యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ ఉన్నటువంటి ఒక రైల్వే బోగీల్ని కూడా ఆసుపత్రులుగా మార్చి అక్కడ ఉన్నటువంటి ఒక అనేక పరిసరాలను కూడా మరి అనేక రకాలుగా ఉపయోగించుకోవడం కొరకు ముందుకొచ్చింది కాబట్టి ప్రభుత్వం అక్కడ సహకరించింది కాబట్టి కాగలిగింది. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఒక విషయం నేను రాజకీయం కొరకు మాట్లాడతా, కేసీఆర్ గారు ఈటల రాజేంద్ర గారు దక్షిణం ఉత్తరం టైప్ లో ఉన్నారు, దక్షిణం ఉత్తరం టైప్ లో ఉన్నారు. దానివల్ల తెలంగాణ ప్రజానికానికి నష్టం జరుగుతోందని చెప్పని నేను పేర్కొంటాను. ముఖ్యమంత్రి గారు రాజకీయం కొరకు ఆయుష్మాన్ భారత్ ని కళ్ళు తెరిచి చివరిలో అమలు చేస్తామని చెప్పిన తర్వాత రెండో వేవ్ ప్రారంభమై ఇంత తీవ్రంగా జరుగుతుంటే ఆయుష్మాన్ భారత్ ని ఎందుకు ప్రకటించారండి? కరోనా ఈ రోజు బాధితులు లక్షల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కడతా ఉన్నారు కదా. ఇంకొక వైపున పోనీ ఆయుష్మాన్ భారత్ ఇష్టం లేదు, ప్రధానమంత్రి ద్వారా డబ్బులు అవసరం లేదు అనుకుంటే ఆరోగ్యశ్రీలో ఎందుకు కలపరండి? ఎందుకు దాన్ని ఇంక్లూడ్ చేయరండి? ఇది పాలనాపరమైనటువంటి జాప్యం కాదా? ప్రభుత్వ పరమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో అలక్ష్యం నిర్లక్ష్యం కాదా అని చెప్పి అడుగుతున్నా. గణేష్ గారు, ప్రభాకర్ గారు చాలా కీలకమైన ఆరోపణలు చేశారు, చాలా సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రానటువంటి అభియోగాలు తెలంగాణలో ఎందుకు వస్తున్నాయని చెప్పేసి అడిగింది. అక్కడి నుంచి ఆక్సిజన్ డిమాండ్ లేదు, మరి కేవలం తెలంగాణలో ఉన్నది అని అంటారు. ఆ మాట తప్పు. ఎందుకంటే ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి 3 సిటీస్ ఉన్నాయి. ఒకటి విజయవాడ, ఒకటి విశాఖపట్నం, ఒకటి తిరుపతి. తిరుపతి వాళ్ళు విజయవాడ పోరు, ఉత్తరాంధ్ర వాళ్ళు విజయవాడకు రాదు. అయితే తెలంగాణకు మాత్రం అన్ని 100-150 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నాయి కాబట్టి, కేవలం ఒక భద్రాచలం ఆదిలాబాద్ మినహా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరం మీదనే ఆధారపడి ఉంటారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేషెంట్లతో పాటు పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి, పక్కనే ఉన్నటువంటి బీదర్, గుల్బర్గా, రాయచూర్ జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ కి పేషెంట్లు విపరీతంగా వస్తా ఉన్నారు. కాబట్టి ఒకేసారిగా సునామీ లాగా హైదరాబాద్ మీద పడడం కానీ, నిజామాబాద్ నగరానికి పక్కనే ఉన్నటువంటి ధర్మాబాద్ కానీ, ఆ బైన్సా పక్కన ఉన్నటువంటి గ్రామాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్నారు. కాబట్టి ఆ కెపాసిటీ తెలంగాణ ప్రజలతో పాటు మహారాష్ట్ర ప్రజలతో కూడా నిండిపోయింది. గణేష్ గారు, ఒక విషయం మీరు అంటే ఇందాక ఈటల రాజేంద్ర గారు అదే మాట చెప్తున్నారు, మీరు కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా ఉన్నప్పుడు బార్డర్ లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని చెక్ చేయించి లోపలికి పంపించాల్సినటువంటి అవసరం లేదంటారా? వారందరూ లోపలికి రాకుండా కట్టడి చేయాల్సిన అవసరం లేదంటారా? పాజిటివ్ కేసులు దీంట్లో మళ్ళీ ఒక విషయం చెప్పండి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వానికి విరుద్ధంగా బార్డర్లు క్లోజ్ చేసినట్టయితే మీకు ట్రైన్స్ తిరుగుతా ఉన్నాయి. క్లోజ్ చేయడం కాదు సార్, చెక్ చేసి పంపించమని. అంటే ఇప్పుడు మనకి ప్రాపర్ ఫిల్టరేషన్ ఉంటుంది కదా. ఏం చెక్ చేస్తారు చెప్పండి నాకు? ఎంత మంది టెస్ట్ చేస్తారు? వేల మంది బార్డర్ దాటుతూ ఉంటారు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర పోతూ ఉంటారు, మహారాష్ట్ర నుంచి తెలంగాణ వస్తూ ఉంటారు. ఇది కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఒకవేళ దీనికి నిర్ణయం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వమే లాక్డౌన్ చేయాలి తప్ప రాష్ట్రం నుంచి రాష్ట్రం యొక్క బార్డర్లు క్లోజ్ ఆపడం అనేది అంత ఈజీ కాదు, అంత సులువు కాదు. ఒకవేళ మీరు అన్నట్టుగా అక్కడ ఒక టెస్టింగ్ సెంటర్ పెట్టి, ర్యాపిడ్ టెస్టింగ్ సెంటర్ పెట్టి అనుకుందాం, ర్యాపిడ్ టెస్టింగ్ సెంటర్ పెట్టి ప్రతి ఒక్క ఎంట్రీ మహారాష్ట్ర నుంచి ఉన్నటువంటి దారిలో టెస్ట్ చేసి పంపిస్తాం అనుకోండి. ట్రైన్ ఏదైతే ప్రతి ఒక్క ట్రైన్ నాందేడ్ నుంచి కానీ, మన్మాడ్ నుంచి కానీ, సిటీ నుంచి కానీ పోయేటటువంటి ట్రైన్స్ నిజామాబాద్ నుంచి పోతాయి, రైల్వే స్టేషన్ నుంచి పోతాయి. కొన్ని వందల మంది మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ తిరుగుతా ఉన్నారు. మరి అక్కడ ప్రతి ఒక్కరికి టెస్ట్ చేసి లోపలికి పంపించడం సాధ్యం అవుతుంది మీరు చెప్పండి? అంటే ఇప్పుడు గతంలో ఫస్ట్ వేవ్ లో ఏదైతే లాక్డౌన్ విధించారో ఆ లాక్డౌన్ సక్సెస్ఫుల్ గా కొనసాగింది, సక్సెస్ఫుల్ గా కంట్రోల్ చేయగలిగారు. మరి ఈ రోజు ఇప్పుడు నిజామాబాద్కే కనీసం అంటే 10 బార్డర్లు ఉన్నాయండి. ఆ బార్డర్ లో మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళు రకరకాలైనటువంటి దారులలో రావచ్చు. అంటే ప్రధానమైనటువంటి దారుల దగ్గర చెక్ పోస్టులు పెట్టొచ్చు, టెస్టింగ్లు చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. చివరిగా సాధ్యం కానటువంటి పరిస్థితి చక్రి గారు. చెప్పండి. చివరిగా ఏం చెప్తారంటే అంతా బాగుంది అని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో బెడ్లు, ఆక్సిజన్ దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయనేది ప్రధానంగా హైదరాబాద్లో మీరు చెప్తున్నట్లుగా జిల్లాల నుంచి వస్తుండొచ్చు హైదరాబాద్కి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇబ్బందులు, ఇప్పుడు ఒక వ్యక్తికి సీరియస్ అయ్యి వెంటిలేటర్ కావాల్సినటువంటి బెడ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి? గాంధీకి వెళ్ళాలా, టిమ్స్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అవైలబుల్ ఉంది చెప్పగలుగుతారా? 100% దీంట్లో దాచుకోవాల్సినటువంటి అవసరం కానీ పరిస్థితి కానీ లేదండి. ఒకళ్ళు దాచుకుంటే దాచిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం శక్తికి మించి అన్ని అరేంజ్మెంట్స్ చేసింది. గాంధీని టోటల్ గా కోవిడ్ హాస్పిటల్ గా మార్చేసింది.
టిమ్స్ ని కొత్తగా ఒక కోవిడ్ హాస్పిటల్ కింద పెట్టినటువంటి మాట వాస్తవం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో, చాలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ విధంగా ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి చేపించినటువంటి మాట కూడా వాస్తవం. జిల్లా కేంద్రంలో కూడా చెప్పించినటువంటి హాస్పిటల్లో కూడా ఫెసిలిటీస్ పెట్టించినటువంటి మాట కూడా వాస్తవం. నేను అదే చెప్పి ఇంతకు ముందు, మీకు ఒక తుఫాన్ని తట్టుకోగలుగుతాము, ఒక వరదను తట్టుకోగలుగుతాము, ఒక సునామీని తట్టుకోవడం చాలా కష్టము. దాన్ని తట్టుకోవాలి అని అంటే పైనుంచి ఇంకొక సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్టే మేము ఆశిస్తున్నది కేంద్రం నుంచి. మా రాష్ట్రంలో తయారైనటువంటి, మా హైదరాబాద్ లో తయారైనటువంటి వ్యాక్సిన్ మీద కంట్రోల్ కూడా మాకు లేకుండా పోయింది. మా దగ్గర తయారయ్యేటటువంటి రెమెడీసివిర్ మీద కూడా కంట్రోల్ మాకు లేకుండా పోయింది. ఆ పెత్తనం అంతా కూడా కేంద్రంలో ఉంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే, కేంద్రం తప్పు చేస్తున్నది అనేది కాకుండా మీరు దయచేసి రాష్ట్రం యొక్క పరిస్థితులను మీరు గమనించండి. ప్రభాకర్ గారు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాస్తుందని. దాచాల్సినటువంటి అవసరం లేదు. అదే కూడా చెప్తున్నా, ఎవరు ఆ మాట మాట్లాడారు. కానీ మీరు బాధ్యత గలటువంటి వ్యక్తులు కాబట్టి మీరు కూడా డిమాండ్ చేసి తీసుకురండి అని చెప్పేసి, ప్రభాకర్ గారు లైన్ లో ఉన్నారా? ఇబ్బందులు తీసుకురండి అని చెప్తాను. రైట్. ప్రభాకర్ గారు లైవ్ కట్ అయింది. థ్యాంక్ యూ గణేష్ గారు. ఏదేమైనా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్ళాలి. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా కరోనాను జయించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్లోకి వెళ్దాం. స్టేట్ యూ.